సత్యభామ సినిమా ఎలా అనిపించింది? సత్యభామ సినిమా చాలా బాగుంది అన్న నిజంగా. ఎందుకు వచ్చినా తెలుసా, నేను బాలయ్య బాబు ఫ్యాన్ని. మనం బాలయ్య బాబు వచ్చింది కదా, ఆశీర్వదించినాక మనం ఇక పోకపోతే బాగుండదు. సినిమాకి వచ్చిన కానీ ఎట్లుంటుందో అనుకున్నా, కానీ సినిమా చూసినప్పుడు అయితే నాకైతే పిచ్చి ఎక్కిపోయింది అన్న నిజంగా. కాజల్ పెళ్లి అయింది కానీ పెళ్లి కానట్లు నిజంగా సినిమాలు చేయొచ్చు నిజంగా చెప్తున్నా. ఏం సినిమా, ఏం యాక్షన్ అసలు నిజంగా. యాక్షన్ ఫైట్లు ఎలా ఉన్నాయి? మామూలు కాదు అసలు, గుదులే గుదులు. హీరోలు కూడా పనికిరారు ఆమె ముందల. యాక్టింగ్ కానీ ఎమోషన్ కానీ ప్రతి ఒక్క సీన్ ఎలా చేసింది కాజల్? చాలా బాగుంది అన్న. ఒకప్పుడు మనం విజయశాంతి అని చెప్పుకుంటుంటాం, ఆ టైప్లో ఇప్పుడు మన కాజల్ వచ్చింది అనుకోలే. అప్పుడు ఉషరాంలమ్మ ఉండే కదా, ఆ టైప్ ఆఫ్లో ఉన్నది సినిమా. మన కాజల్ అంత పర్ఫార్మెన్స్ చేసింది, ఎక్కడ తగ్గలేదు అన్నట్టు నిజంగా చెప్తున్నా. మనకి హీరో ఉంటేనే బాగుండే అనే ఫీలింగ్ తెప్పలేదు అన్నట్టు ఆ సినిమాలో. వరకు సినిమా అంటే ఒక గ్లామర్ రోల్లో చూసాం కదా కాజల్ని, ఫస్ట్ టైం ఇలా కాపర్ రోల్లో చూస్తాను. ఎలా అనిపించింది? అంటే అది గ్లామర్ అలానే ఉందా లేకుంటే గ్లామర్? లేదు తగ్గలేదు, ఎక్కడ కాజల్ మాత్రం ఎక్కడ తగ్గలేదు అబ్బా నిజంగా చెప్తున్నా. అంతా బాగుంది, ఫైటింగ్లో కానీ యాక్షన్ కానీ ప్రతి ఒక్కటి నిజంగా. ఎమోషన్స్ కానీ ఆమె పెళ్ళి అయిపోయింది మారిపోయింది అనుకున్నారు, కానీ అంత ఒకసారి ఈ సినిమా చూస్తే మీ మైండ్ చేంజ్ అవుతుంది. మారిపోయింది ఆమె కాదు, మీ మైండ్. దట్ ఈస్ ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూ. ఆమె అలానే ఉంది, కానీ యాక్షన్ మాత్రం ఇరగదీసింది. నాకైతే మస్తు అనిపించింది. నేను ఫస్ట్ వచ్చినప్పుడు 0 మైండ్తో వచ్చిన, ఎట్లుంటుందో సినిమా అనిపించింది నాకైతే. కానీ సినిమా చూస్తుంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి అన్న, ఒళ్ళు ఇగో చెమటలు పట్టినాయి. నాకైతే ఉషరంలమ్మ సినిమా చూస్తున్నంత ఫీలింగ్ వచ్చింది చూడు నిజంగా అప్పట్లో. యాక్సెప్ట్ టు మన కాజలాక మంచిగా చేసింది, ఏం ఫైటింగ్ చేసింది అన్న, అబ్బబ్బా నిజంగా చెప్తున్నా. ఎగురు స్టోరీ బాగుంది. ప్రతి ఒక్క మన బాలయ్య బాబా చెప్పినట్లు ఇట్టే బ్లాక్ బస్టర్ ఇట్టేది నిజంగా. చాలా బాగుంది.